నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సునీత గారు, ఫ్యాషన్ డిజైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రీసెంట్గా చాలామంది గోల్ సెట్టింగ్స్ చేసుకుంటారు కానీ దాన్ని రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే ఒక గోల్ సెట్టింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా తెలియదు చాలామందికి. అవును. సో యంగర్ జనరేషన్కి గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, దాన్ని రీచ్ అయ్యేలాగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటారు? గోల్ సెట్టింగ్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం కదా మనం రీల్స్లో, లేదు అంటే పాడ్కాస్ట్లో, ఎక్కడైనా మోటివేషనల్ దాంట్లో గోల్ ఉండాలి, గోల్ ఉండాలి, గోల్ చాలా పెద్దగా ఉండాలి అని. సో నిజమే, గోల్ ఉండాలి. కానీ చాలామందికి గోల్ అంటే ఏంటి అంటే సక్సెస్ అవ్వాలి, గోల్ పెట్టుకుంటే సక్సెస్ అవుతాం, ఇది ఒక్కటే తెలుసు. కానీ అసలు గోల్ అంటే ఏంటి అది ఎవరికీ తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇలా విని 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 గోల్ సెట్ చేసుకోవాలి, నేను సక్సెస్ అవుతా అనుకున్నాడు. ఓకే, అనుకుంటాడు నేను మంచిగా బాగా డబ్బులు ఉండాలి, నా దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉండాలి, ఒక పెద్ద బండి మీద తిరగాలి, చుట్టూ అమ్మాయిలు ఉండాలి, నేను లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. ఓకే, బాగా గట్టిగా అనుకుంటాడు. అనుకున్న కొన్ని సంవత్సరాలకి తను ఒక ఆర్టీసీ బస్సులో ఒక పెద్ద అంటే ఆర్టీసీ బస్సులో ఒక ఫుల్ లేడీస్ ఉన్న ఒక బస్సులో ఒక బ్యాగ్ నిండా ఇన్ని డబ్బులు పెట్టుకొని ఒక కండక్టర్ అవుతాడు. అంటే ఇప్పుడు గోల్ ఎలా ఉంది? అతను అనుకున్నది అయ్యింది. కానీ వాడు అనుకున్నది ఏంటి? యాక్చువల్గా మనకి ఎలాంటి గోల్ కావాలి? నాకు డబ్బులు కావాలి, నా చుట్టూ అమ్మాయిలు ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఎలా ఉండాలి? ఆ డబ్బులు నావే ఉండాలి అనుకున్నాడా? అనుకోలేదు. రైట్. సో గోల్ అనేది చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఓకే, ఎంత క్లారిటీ, ఎగ్జాక్ట్లీ, ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీతో ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నావు. ఇల్లు కొనాలి అనుకుంటుంటే ఎలాంటి ఇల్లు కొనాలనుకుంటున్నావు? డబల్ బెడ్రూమ్ కొనాలనుకుంటున్నావా? త్రిబుల్ బెడ్రూమ్ కొనాలనుకుంటున్నావా? ఒకవేళ విల్లా కొనాలనుకుంటున్నావా? అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నావా? ఇండివిజువల్ హౌస్ కొనాలనుకుంటున్నావా? ఒకవేళ విల్లా కొనాలనుకుంటే విల్లాలో ఎన్ని రూమ్స్ కావాలి, కిందన ఎన్ని కార్స్ పార్కింగ్ కావాలి, ముందన గార్డెన్ కావాలా వద్దా, పూల్ కావాలా వద్దా, మొత్తం క్లారిటీ ఉండాలన్నమాట. విజన్ అసలు ఎంత అంటే అది ఎంత క్లియర్గా ఉంటే నీ గోల్ నువ్వు అంత క్లియర్గా, అంత ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతావు. ఇప్పుడు నీకు అపార్ట్మెంట్ అంటే ఏ అపార్ట్మెంట్? నార్మల్ అపార్ట్మెంట్ కావాలా, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలో కావాలా? ప్రతిదీ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. నువ్వు ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే, నేను దీన్ని ఎన్ని సంవత్సరాల్లో రీచ్ అవ్వగలను, నాకు ఒకవేళ 3 సంవత్సరాల్లో నేను ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఈరోజు నేనేం చేయాలి, ఈ రోజు నుండి నేను ఎన్ని గంటలు దీని మీద వర్క్ చేయాలి, నేను ఎన్ని గంటలు వర్క్ చేస్తే నాకు ఫస్ట్ స్టెప్కి నేను వెళ్ళగలుగుతాను, ఎన్ని నెలల్లో వెళ్ళగలిగితే నేను ఫైనల్ స్టెప్కి వెళ్ళడానికి నాకు ఎంత టైం పడుతుంది, సో ఆ సెకండ్ స్టెప్కి నేను మళ్ళీ ఎలా వెళ్ళాలి, ఇదంతా ఒక రోడ్ మ్యాప్ అనమాట. ప్రతిదీ మనం ఎంత డీటెయిలింగ్గా చేస్తామో మన గోల్ అంత క్లియర్గా ఉంటుంది మనకి. అది ఎప్పుడైతే క్లియర్గా ఉందో నువ్వు ఈజీగా వెళ్ళిపోగలుగుతావు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చాలా దూరం నుండి, అక్కడ ఏ రోడ్డు లేదు, మొత్తం అంతా కూడా ఏంటో చెట్లు అన్నీ ఉన్నాయి. సో నువ్వు వెళ్ళడం నీకు చాలా కష్టం, అవునా కాదా? అవును. అదే నువ్వు వెళ్తున్నప్పుడు ఒక చిన్న రోడ్డు నువ్వే చేసుకుంటూ వెళ్తున్నావు, స్ట్రైట్గా దాన్ని చూస్తున్నావు, నువ్వు మొత్తం స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్తున్నావు. కొంచెం లేట్ అయినా కూడా ఆ తర్వాత నువ్వు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోగలవు. స్టార్టింగ్ నీకు లేట్లా అనిపిస్తుంది, యాక్చువల్గా క్లియర్ చేసుకుంటూ వెళ్తే నువ్వే ఫాస్ట్గా వెళ్తావు. మామూలుగా స్టార్టింగ్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నీకేమనిపిస్తుంది? వాళ్ళు ఫాస్ట్గా వెళ్తున్నారు, కానీ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే వాడికి రోడ్ లేదు. ఓకే, సో అలానే మన గోల్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. అది ఉండాలి అంటే నువ్వు రాసుకోవాలి ఫస్ట్, నా గోల్ ఇది, దీనికి నేను ఇది చేయాలి, రోజుకి ఇన్ని గంటలు నేను కష్టపడాలి. ఇవి ఎప్పుడైతే నువ్వు ప్రతిదీ డీటెయిల్డ్గా రాసుకుంటావో అంత ఫాస్ట్గా నీ సక్సెస్ అనేది వస్తుంది. చాలామంది ఇట్లా గోల్ సెట్ చేసుకున్నా కూడా అంటే మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు కదా, మధ్యలో ఆగిపోకుండా ముందుకెళ్ళాలంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటారు? ఇప్పుడు మధ్యలో ఆగిపోతారు, అది కరెక్టే. కానీ ఇక్కడ ఒకటి ఉంటుంది, విజయం అనేది మనం అంటే
ఎప్పుడైతే విజేతగా నిలబడతామో అనేది ఎప్పుడు నిలబడతాం, ప్రతి ఒక్కరూ ఎంత పెద్ద విజేతనైనా తీసుకో, లేదంటే ఎంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ తీసుకో, వాళ్ళకి ఫెయిల్యూర్స్ లేవా అంటే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఫెయిల్యూర్ దగ్గర మళ్ళీ వాళ్ళు లేస్తారు. ఓకే, మళ్ళీ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళు అనుకొని వాళ్ళు వెళ్తారు. సో అలా నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతావో అప్పుడు మళ్ళీ నువ్వు గోల్ రీచ్ అవ్వు. చాలామంది ఏం చేస్తారంటే చాలా దగ్గరకు వచ్చి ఆగిపోతారు. నువ్వు ఎప్పుడైనా చూస్తే గమనిస్తే వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడతారు, ఇంకా చాలే రావట్లేదు ఆగిపోతారు. సో వాళ్ళ లైఫ్ అంతా అక్కడ నుండి పోతుంది. సో ఎప్పుడూ కూడా ఆ నిరాశ అనేది ఉండకూడదు. ఓకే, నీ గోల్ అంటే ఇంకా కీప్ ఆన్ వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్. నువ్వు ఎంత వర్క్ చేస్తూ ఉంటావో దాని మీద ఫస్ట్ థింగ్ పాజిటివ్ థింకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా నువ్వు సక్సెస్ అయిపోతావు. పాజిటివ్ థింకింగ్ అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, జనరల్గా చాలామంది ఏంటంటే ఏదైనా అయితే మన ఫ్రెండ్సే తీసుకుందాం పక్కన, వాళ్ళు ప్రతిదానికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ మనం ఏదైనా ట్రై చేస్తున్నాం అనుకో, అది ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వరు. చాలా మంది ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, ఇంకా ఎన్నాళ్ళు ట్రై చేస్తావు, నువ్వేమైనా చేయగలవా, అసలు చేసే ఇదేనా, ఇలా అంటూ ఉంటారు. కానీ ఎవరు ఏమన్నా కూడా నీకు ఆల్రెడీ గోల్ ఉంది కదా, నీకు సాధించాలని ఉంది కదా, సో నువ్వు వెళ్తూనే ఉండాలి. ఇలాంటి మాటలు ఏం పట్టించుకోకూడదు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా నీ విజన్ ఏంటి అన్నది, నీకు మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు వెళ్తూనే ఉండాలి. ఓకే, ఒక్కొక్కసారి సక్సెస్ రాకపోయినా ఏం పర్వాలేదు, మళ్ళీ నీకు నువ్వు అనుకోవాలి నేను వెళ్తాను, నా గోల్ అక్కడ ఉంది అని. సో అలా వెళ్ళినప్పుడు డెఫినెట్గా అసలు ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే చెప్తారు కదా, మన ప్రయత్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే, సంకల్ప బలం అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే యూనివర్స్ అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మనకు తెలియకుండానే నువ్వు గట్టిగా అనుకో, ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి అని, నీకు తెలియకుండానే నువ్వు దాని గురించి కష్టపడు, 100% అవన్నీ తీసుకొస్తాయి. ఇప్పుడు ఒక సక్సెస్ అవ్వాలి అంటే ఏదైనా ఒక ఫీల్డ్లో ఒకటి ఉంటుంది, 10,000 అవర్స్. 10,000 అవర్స్ ఎవడైతే ఆ ఫీల్డ్ మీద వర్క్ చేస్తారో వాళ్ళు 100% ఇంకా వాళ్ళు సక్సెస్ అయి తీరుతారనమాట. కాబట్టి ఈ రోజు నుండి అయినా కూడా ఎవరైతే గోల్ పెట్టుకున్నారో వాళ్ళు, నేను రోజుకి 2 గంటలే కష్టపడతా, లేదంటే 4 గంటలు కష్టపడతా, అది కన్సిస్టెంట్గా వెళ్ళండి. 10,000 అవర్స్ అయ్యాక చూడండి, మిమ్మల్ని అసలు ఎవ్వరు ఆపలేరు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.